అందరికీ వందనాలండి. దైవ సేవకులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యోబు గ్రంథం 7వ అధ్యాయం. ఉదయకాలం మొదటి భాగం మొదటి 2 వచనాలు చూసాం. యుద్ధం బహుమానం కోసమని, యుద్ధం దేనికోసమని? జీతం కోసమని. 2వ భాగం 3, 4, 5 వచనాలు. 7వ అధ్యాయం 3, 4, 5 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి, ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమించబడి ఉన్నవి. నేను పండుకున్నప్పుడల్లా ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును. తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచు ఆయాసపడుదును. నా దేహము పురుగులతోనూ మంటి పెళ్ళలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరలా పగులుచున్నది. యుద్ధంలో ఇదొక పార్శ్వం. దినాలను చూసినవాడు ఆ దినాల మధ్య తన ఆరోగ్యాన్ని చూశాడు. వాస్తవానికి ఎవరిని టార్గెట్ చేస్తాడు? మీరు మధ్యాహ్నం విన్నారు, యోబులో ఏ లోపం కనిపించలేదని. అనేక విషయాలు తమ్ముడు ఎబెనెజర్ పవిత్రని చెప్పాడు. మీకు ఏ లోపం కనిపించలేదు, అన్ని విషయాల్లో మంచిగా ఉన్నాడు కదా. అవును, నీ మీద యుద్ధం ప్రకటించింది ఎవరు? అపవాది. అనుమతించింది ఎవరు? దేవుడు. ఈ మధ్యలో నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉంటుంది? ఏం కోరుకుంటాం మనం? మీరే చెప్పండి. ఒకసారి మీరు 16వ అధ్యాయం దగ్గరికి రండి. యోబు గ్రంథంలోనే 16వ అధ్యాయం 10వ వచనం. జనులు నా మీద తమ నోరు తెరతురు, నన్ను తిట్టి చెంపల మీద కొట్టుదురు. వారు ఏకీభవించి, ఏంటిది? ఎప్పుడైనా ఆలోచించారా? యుద్ధం దేహంలో అయితే యుద్ధం చేసేది జనం, తన నెరిగిన ప్రజలు. బాధ ఉంటుందా? ఉండదా? నిజానికి మనం ఎప్పుడు ఆలోచించి ఉండం. నన్ను తిట్టి చెంపల మీద కొట్టుదురు అనే మాట అంత మాత్రమే కాదు. నేను ముప్పైవ అధ్యాయం 10వ వచనం. వారు నన్ను అసహించుకొందురు, నా యొద్ద నుండి దూరముగా పోదురు. నన్ను చూచినప్పుడు
మనిషి ఏమైపోతాడు? యుద్ధంలో నువ్వు ఒంటరివాడు అయిపోతావు. ఎంత ఒంటరితనం నీకు వస్తుంది అంటే, నువ్వు నోరు తెరిస్తే శత్రువులయ్యే మనుషులు. చెంపల మీద కొట్టడమా? అసహించుకోవడమా? ఎవరిని? యోబునా? ఒకప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉంది? మీ జ్ఞాపకం ఉందా? ఒకప్పుడు తన పరిస్థితిని గురించి మాట్లాడుతూ ఇలా అంటాడు. చూడండి ఏమన్నా. ఇరవై 29వ అధ్యాయం 7వ వచనం. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరుచుకున్నప్పుడు యవ్వనులు నన్ను చూచి దాగుకొనిరి. ముసలివారు లేచి నిలబడ్డారు. అధికారులు మాట్లాడడం మాని నోటి మీద చేసుకున్నారు. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా ఏం జరుగుతుంది? ఎవరు ఘనపరిచారో, ఎవరు లేచి నిలబడ్డారో, ఎవరు అతని మాటకి గడగడలాడిపోయారో, అలాంటి వాళ్ళు ఈ రోజున చెంపల మీద కొట్టేవాళ్ళుగాను, ఇంకా వచనంలో 19వ అధ్యాయంలో ఇంకో బాధాకరమైన మాట కూడా కనపడుతుంది. చూడండి. వచనం. నేను నా పనివాణిని పిలువగా వాడేమి పలకకున్నాడు. నేను వాడిని బ్రతిమాలుకోవాల్సి వచ్చింది. బయట పరిస్థితి అదైతే లోపల పరిస్థితి ఇది. ఎవరిని నేను వెలబెట్టి కొనుక్కున్నానో ఆ దాసులు పిలిస్తే ప్రక్క నుంచి వెళ్ళిపోతున్నారంట. బాబు కొంచెం దాహంగా ఉంది, నీళ్ళు ఇవ్వంటే వినపడినట్టు పోతున్నారన్నమాట. నాన్న కొంచెం నొప్పిగా ఉందిరా, తైలం తెచ్చిపెట్టరా, పలికేవాళ్ళు లేడంట. ఇంట్లోనే. గుర్తుపెట్టుకోండి, ఇంట ఆదరణ ఉండదు, బయట ఆదరణ దొరకదు. అందుకని అంటాడు, ఆశలేకయే జరుగు నెలలు నేను చూడవలసి వచ్చింది. 7వ అధ్యాయం 3వ వచనం. ఆశ లేకయే జరుగు దినములు నేను చూడవలసి వచ్చును అన్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు దేహం దగ్గరికి వద్దాం. దేహం దగ్గరికి వచ్చి చిన్న మాట చూద్దాం. 30వ అధ్యాయం 30వ అధ్యాయంలో 17వ వచనం. యోబు గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. రాత్రి వేళను నా ఎముకలు ఆగండి. లోపల ఎముకలు విరిగిపోతున్నాయి. ఎవరో ఎముకలు ఇరిచేస్తున్నట్టు, ఎముకలు ఇరిగిపోతున్నట్టు. ఇంకా చెప్పాలి అంటే, నా పడక నాకు సుఖం ఇస్తుంది అనుకుంటున్నాను అంటాడు. అక్కడికి పోవటం లేదు. దేహం లోపల ఎముకలు విరిగిపోతున్నట్టుగా ఉన్నాయి.
ఎంత విరిగిపోతున్నాయి, ఎటు తిరిగినా, ఏ వైపుకు తిరిగినా ఎముక విరిగిపోద్దేమో అన్నట్టుగా ఉంది అంటూ కింద అంటాడు, నన్ను బాధించు నొప్పులు నిద్రపో. అంటే ఎలాంటి కండిషన్కి వెళ్ళాడు? ఈ నొప్పులకేమి నిద్ర రాదా? నొప్పి నుండి ఉపశమనం లేదు. అవర్ బై అవర్, డే బై డే ద పెయిన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ హిస్ బోన్స్. ఆ ఎముకలలో నొప్పి పెరుగుతూనే ఉంది, తరగడంలా. ఇది ఎముకల సంగతి. ఇక ఆశ్చర్యం, దేహం సంగతి చూడండి. 5వ వచనం, 7:5. నా దేహము పురుగులతోనూ మంటి పెళ్ళలతోనూ కప్పబడి ఉన్నది, నా చర్మము మాని మరలా పగులుతూ ఉంది. పురుగులు, ఇది కండిషన్ దేహానికి. ఇలాంటి పరిస్థితి గుండా ప్రయాణం చేస్తున్న వ్యక్తులు ఇంట బయట పలకరించేవారు కూడా ఉండరు, ఫోన్ చేసేవారు ఉండరు. ₹1,00,000 సెల్ ఫోన్ నీ దగ్గర ఉంది, నేను పిలిచి బాగున్నావా తమ్ముడా అని అడిగి అనలేడు. అన్నా ఎలా ఉన్నావు అని అడిగే చెల్లి ఉండదు. ఎవరికేం నష్టం చేశావు? ఎవరినేం బాధ పెట్టావు? ఎవరిని కష్టపెట్టావు? అవును, విధవరాండ్రికి న్యాయం తీర్చినవాడు కదా, తల్లిదండ్రులు లేని వారికి సాయం చేసినవాడు కదా, ఎవడి సొమ్మైనా బలత్కారంగా తీసుకుంటే బలవంతంగా వాడి చేతుల్లో మరి ఇచ్చినవాడు కదా, న్యాయం చేసినవాడు కదా. అలాంటి వాడిని చూడాలనిపించదా? అలాంటి వ్యక్తిని పలకరించాలనిపించదా? ఆదరించాలనిపించదా? ఖచ్చితంగా అనిపిస్తుంది కదా, ఖచ్చితంగా అనిపిస్తుంది. నాకు ఓ విషయం జ్ఞాపకానికి వస్తుంది. ఓసారి ఆ సోదరుడే చెప్పాడు నాకు, భక్సింగ్ గారి మీద అలిగాడంట. అలిగి పోట్లాడి పెట్టుకున్నాడంట ఆయన మీద. నీ దగ్గర కాదు, బయట ఉంటాను బా నిలిపాడు. ఆయన ఏం మాట్లాడాల, వింటున్నాడు. ఈయన బాధ అంతా వింటున్నాడుగా, నేను చెప్పాలా. ఇప్పుడు సహోదరులు అనగానే ఏదో ఒక మాట వస్తుంది, రాకుండా ఉంటుందా? ఒకరా ఇద్దరా? ఊళ్ళు వదిలిపెట్టి ఇళ్ళు వదిలిపెట్టి వచ్చేసి వరుసగా పండుకునే జనం, వాళ్ళందరికీ భోజనం, వాళ్ళందరికీ తర్ఫీదు. అందులో ఈయన్ని ఎవరో ఏదో అన్నారు, అవన్నీ తీసుకొచ్చి ఈయన చెప్తున్నాడు. ఈయన వింటా ఉన్నాడు, ఏం జవాబు చెప్పటల్లా. కోపం వచ్చేసింది. కోపం వచ్చి తిరగబడి ఆయన అనరాని మాటలు అనేసి వెళ్ళిపోయాడు. ఆయన ఏం అనలేదంట, సిలువ మోసేవాడు కదా, ఏమనలా. వెళ్ళిపోయారు. ఈయన కూడా అబ్రాడ్ వెళ్ళిపోయాడు. ఆయన అబ్రాడ్లో ఉండగా జరిగిన సంగతి ఏమిటి? ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన 2వ రోజున పడక మీద పడ్డాడు. పడక మీద పడితే ఇంట్లో వాళ్ళు ఎవరు చూస్తారు? యేసు ప్రభు అన్నావు, మమ్మల్ని అందరూ వదిలిపెట్టేశావు, మళ్ళీ వచ్చి మా దగ్గరికి వచ్చావా నువ్వు అంటారనరా? మేము అక్కర్లేదు అనుకున్నావు కదరా, అక్కడే ఉంటానన్నావు, అక్కడే తింటానన్నావు, ఏసే సమస్తం అన్నావు, ఏమైంది? మళ్ళీ మేమే గతయ్యామా అంటారనరా? అన్నారు. లేచి వెళ్ళి నిజాం హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. జనరల్ వార్డులో, ఎక్కడ పెడతారు, ప్రైవేట్ రూమ్ ఏమైనా ఇస్తారేంటి, జనరల్ వార్డులో పెట్టారు. పెడితే వచ్చిన జబ్బు ఏంటో అర్థం కాదు, జ్వరం ఏమో తగ్గదు. వచ్చిన జబ్బేమో అర్థం కాదు, జ్వరం ఏమో తగ్గదు. 10 రోజులు 15 రోజులు. చివరికి ఆ డాక్టర్ అబ్బాయి మా వల్ల కావట్లేదు, ఎక్కడికైనా వెళ్ళి చూపించుకోపో అనే పరిస్థితికి వచ్చేసాడు. ఆ టైంలో ఎవరినో అడిగాడు. కార్డు అప్పట్లో అర్ధన అంటే 3 పైసలు పోస్ట్ కార్డు. ఎవరినో దగ్గర ఇచ్చి తెప్పించుకుని ఉత్తరం రాశాడు. ఎవరికో తెలుసు, భక్సింగ్ గారికి. మళ్ళీ
అన్నా నేను ఫలానా ఇప్పుడు ఫలానా చోట ఉన్నాను, నా పరిస్థితి ఇలా ఉందన్నయ్య అని. ఉత్తరం చేరింది. ఈయన వచ్చిన్నాడు, జస్ట్ వచ్చాడు. రాగానే ఇన్ని ఉత్తరాలు తీస్తూ ఉంటే ఈ ఉత్తరం కనపడింది. వెంటనే బ్రదర్స్ని పిలిచి, పదండి మనం నిజాం హాస్పిటల్కి వెళ్దాం, నిమ్స్కి వెళ్దాం పదండి అని. తిన్నగా ఎత్తుక్కుంటా అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి చూసి, భూషణం హౌ ఆర్ యూ అన్నాడు. అతని పేరు భూషణం హౌ ఆర్ యూ అన్నాడు. అంతే, గావురుమని ఏడ్చాడు. కళ్ళన్నీ నీళ్ళే, దుఃఖంతో నిండిపోయాడు. ఆయన వచ్చి భుజమే చేసి, తగ్గిపోద్దులే, తగ్గిపోద్ది, ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకో. మోకరించాడు పడక దగ్గరే. ఈయన మంచం మీదే కూర్చున్నాడు, ఆయన నేల మీద మోకరించాడు, భుజమే చేసాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి కొట్టేసి వచ్చాడు. జ్వరం లేదు, ఏం లేదు. ఈయన వచ్చేసిన తర్వాత జ్వరం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? డాక్టర్స్ వచ్చి ఎట తగ్గింది అన్నారు. ఏమో సార్ తగ్గిపోయింది. అప్పుడు ఒక ఉత్తరం రాశాడు ఇంటికెళ్ళి, ముఖం జల్లలా. ఇంటికెళ్ళి, అన్నా నేను అప్పటికి హెబ్రోన్ కాదు, ఎలీం, అది. నేను ఎలీంకి రావచ్చు నాన్న అని రాశాడు. ఆయన తిరిగి ఉత్తరం ఏం రాశాడు తెలుసా? నీ ఇంటికి నువ్వు రావడానికి నా పర్మిషన్ ఏంటయ్యా నీకు అన్నాడు. ఏమండి, ఆదరించే ఒక మాట తిరిగి ప్రాణం పోస్తుంది. యుద్ధకాలంలో ఆదరించు వారి కొరకు నేను ఎదురు చూసి తిని కానీ ఒక్కడైనను నాకు కానరాలేదు అన్నాడు దావీదు గారు. ఆదరించే వారి కోసం ఎదురు చూస్తాం యుద్ధంలో. ఒక్కడు పలకరించడం, ఒక్కడు భుజం తట్టడం, ఒక్కడు బాధను పంచుకోడు. ఒక్కరు వచ్చి మీ దగ్గర మేలు పొందిన వాళ్ళే, మీ ద్వారా ఆశీర్వాదం పొందిన వాళ్ళే, దేవుని తెలుసుకున్న వాళ్ళే, మీ ద్వారా దేవుని యందు బలపడిన వాళ్ళే. కానీ వాళ్ళు ఎవరు ఏం చేయరు తెలుసా? నీకు నష్టం కలగగానే, నీ కష్టం కలగగానే, నీ యుద్ధంలోకి పోగానే కొంచెం కూడా ఆదరించడానికి వారికి మనసు ఉండదు. ఆదరించరు, రారు. చెప్పనా, ఎవరూ రాకుండా అపవాది కంచేస్తాడు కవులు. నేనేమైనా పొరపాటు మాట్లాడానా? లేదు లేదు లేదు. మనం సాయం చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఒక మాట చెప్పడానికి కూడా వీలు కాని పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితుల నడుమ ఒక్క మాట. ఇదంతా ఎక్కడ ప్రారంభమైంది? ఈ శరీర సంబంధమైన బాధ ఎక్కడ ప్రారంభమైంది? చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. ఈ మాటలు బాగున్నాయా? ఎక్కడి నుంచి బయలుదేరి? యెహోవా సన్నిధి నుండి బయలుదేరి ఎవరి దగ్గరికి? ఎవరిని దేవుడు దేవదూతల ఎదుట ఘనపరిచాడో, ఎవరిని దేవుడు తన అతిశయ కారణంగా చూపించాడో ఆ వ్యక్తి వద్దకు దేవుని సన్నిధిలో నుంచే బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళినవాడు అరికాల దగ్గర మొదలుపెట్టాడంట, నడినెత్తి దాకా పైకే. కానీ లోపల విరిగే ప్రతి ఎముక దాని నొప్పి. ఈ బాధల నడుమ విలవిల్లాడిపోతున్నప్పుడు ఈ బాధ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దేవుడు అనుమతించాడని యోబుకు తెలుసా? తెలీదు. ఇది ఎందుకు వచ్చింది? ఒక్కరూ ఆదరించరే. విచిత్రమైన మాట ఏంటంటే, చూడండి ఒక్క మాట. పంతొమ్మిదవ అధ్యాయం 7వ
14వ వచనం. నా బంధువులు నా యొద్దకు రాకి ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు. ఈ ముగ్గురే కాదనమాట, ఇంకా ఉన్నారు. ఈ ముగ్గురే స్నేహితులు కాదు, ఇంకా ఉన్నారు. దే ఆర్ ఆల్ ఫర్గాటెన్. అందరూ మర్చిపోయారు. అంటే పడక మీద ఉండి రాత్రి పొర్లుతూ ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూడడం, తెల్లవారిన తర్వాత ఎప్పుడు చీకటి పడుతుందని ఎదురు చూడడం, ఎప్పుడు చీకటి పడిన తర్వాత మళ్ళీ ఎప్పుడు తెల్లవారుతుందని ఎదురు చూడడం. అంతే. అర్థం ఏంటి చెప్పండి? కంటికి నిద్ర లేదు, మనసుకు నెమ్మది లేదు, అంతరంగానికి స్వాంతన లేదు, ఆదరించే దిక్కు లేదు, ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు, అటు ఇటు పొర్లుతూ ఉన్న పరిస్థితుల్లో ఉన్నాడు. ప్రజల పరిస్థితి అది, ఇంట్లో పరిస్థితి ఇది. ఈ పరిస్థితుల నడుమ జ్ఞాపకం పెట్టుకోండి, ఆదరించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు అనుమతించాడు అనుకుంటున్నావు? అత్యున్నతమైన ఆదరణకు నిన్ను అర్హురాల్ని, అర్హుణ్ణి చేయడం కోసమే. ఊరకనే మాత్రం కాదు సుమా. ఆయన శ్రమ గుండా తీసుకుని వెళ్ళాడా? భయపడకు, నీకోసం బహుమానం ఉంది. యుద్ధం గుండా తీసుకుని వెళ్ళాడా? భయపడకు, నీకోసం సన్మానం ఉంది. వేదన గుండా, దుఃఖం గుండా తీసుకుని వెళ్తున్నాడా? నువ్వు ఊహించని ఆదరణని అంతరంగంలో ఆయన కలుగు చేస్తాడు. ఒకసారి లేఖనాల దగ్గరికి వెడదాం, దయచేసి రండి మీరు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా సింహాసనము మధ్య నుండు ఎవరి గొర్రెపిల్ల? హూ ఈస్ దిస్ ల్యాంబ్? వై హీ బికేమ్ ఎ షెపర్డ్? ఈ గొర్రెపిల్ల కాపరి కావడం ఏమిటి? కాపరి అయి ఏం రాశాడు? వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ఇప్పుడు యోబు యొక్క దాహం ఏంటి? ఎవరి కోసం? ఆదరించేవారి కోసం, ఓదార్చేవారి కోసం, ఓ మంచి మాట మాట్లాడేవాళ్ళ కోసం. ఒక్కరు లేరుగా. కానీ ఆయన, ఆలోచించండి, మనకు ముందు ఒక ఆయన నడిచేళ్ళాడు. యోబుకు ముందు నడిచిన వారు లేరు, కానీ మనకు ముందు నడిచిన వారు ఉన్నారు. యోబు వంటి భక్తులు ఉన్నారు, వారికంటే మరి శ్రేష్ఠుడైన మన ప్రభు ఉన్నాడు. ఆయన నడిచి వెళ్ళాడు. ఆలోచించండి, ఆయనకి ఇంటిలో ఘనత గౌరవాలు ఉన్నాయా? రాయ్ పిల్లకాయలు ఉన్నాయా? లే. సమాజంలో గణపరిచిన వాళ్ళు ఉన్నారా? లేరు. మెస్సియా రావాలని ఎదురు చూసేవారు అర్థం చేసుకున్నారా? లేదు. అరేరేరే, ఎవరికైతే ఆకలి తీర్చారో, ఎవరైతే హోసన్నా అన్నారో వాళ్ళే సిలువేమని కేకలు వేశారు. ఒక్కరన్నా వద్దన్నారా? తప్పిదన్నారా? ఎదురు తిరిగారా? ఎవరూ మాట్లాడలా. ఆదరించేవారేరి ఉన్నారా? ఆయన్ని సిలువ మోసేటప్పుడు ఆదరించారా? సిలువ వేయబడిన తర్వాత ఆదరించిన వాళ్ళు ఉన్నారా? దాహమైంది, ఏమిచ్చారు? దాహమైనప్పుడు చేదును రుచించే ఆయన, చేదు ఆయన నోటి దగ్గర పెట్టిన ఆయన నిన్ను నన్ను జీవజలపుల బుగ్గల యొద్దకు నడిపించేవాడుగా ఉంటాడు ఆయన. హీ నోస్ ద థర్స్ట్ ఆఫ్ లోన్లీనెస్. ఒంటరితనం యొక్క దప్పిక ఏమిటో ఆయనకు తెలుసు. ఒంటరితనంలో ఉన్న బాధ ఏమిటో తెలుసు. ఒంటరితనం యొక్క ఆశ ఏమిటో తెలుసు. ఒంటరితనంలో పలకరించేవారు ఉంటే ఎంత బాగుండు అనుకుంటాం.
నాన్న రైల్వేలో పనిచేసేవాడు కదా. మా ప్రక్క ఇల్లు ఒక అక్క ఓ తమ్ముడు, వాళ్ళిద్దరం. ఆ పిల్లాడు వచ్చి బాబు, నన్ను బాబు అని పిలిచేవారు రైల్వేలో క్వార్టర్స్లో. అమ్మ బాబు అంట. బాబు, నేను మా అక్క కలిసి మేమిద్దరం ఊరెళ్తున్నాం. నాతో వచ్చేవాడు ఎవడున్నాడు? నేను ఒక్కడనే, నా ముందు లేరు, నా వెనకాల లేరు. వాళ్ళని చూసి అనుకునేవాడిని, అబ్బా ఏం జీవితం ఏంటిది. మాట్లాడుకోవడానికి అనుకున్నారు, ఆడుకోవడానికి ఉన్నారు, సహాయం చేసుకోవడానికి ఉన్నారు, నాకెవరు లేరు, ఎవరు లేరు. ఒంటరితనం అర్థమైతే, ఒంటరితనంలో ఉండే దుఃఖం అర్థమైతే, ఒంటరితనంలో పడే బాధ అర్థమైతే యోబు అర్థమవుతాడు. యోబు బాధ అర్థమవుతుంది, యోబు దప్పిక అర్థమవుతుంది. వాస్తవానికి ఆ ఒంటరితనం ఏమిటో నా ప్రియరక్షకుడికి తెలుసు. గెచ్చిమనేలో అడుగుతాడు, ఒక్క క్షణమైనా మెలుకుని ఉండలేరా మీరు? అరే రే రే రే, ఆయన సహవాసాన్ని ఎంతగా కోరుకున్నాడు. కొద్దిసేపు నాతో మెలకుగా ఉండలేరా? హీ నోస్ ద పెయిన్ ఆఫ్ సాలిటరీనెస్. ఆ దిక్కులేని ఒంటరితనం యొక్క బాధ, నొప్పి ఎంతో ఆయనకు తెలుసు. కానీ ఆయన తానే జీవజలముల బొగ్గల ఎద్దుకు నిన్ను నన్ను నడిపిస్తాడు. మర్చిపోకు, ఇవాళ పగిలితే పగిలినాయి, ఇవాళ బాధ అయితే బాధ అయింది, ఇవాళ పురుగులు పడితే పడ్డాయి, ఇవాళ బాధించే నొప్పులు నిద్రపోతే నిద్రపోకపోయి ఉండాయి. కానీ రేపు వస్తుంది ఒక రోజున, ఇవాళ నిద్రపోని పరిస్థితుల్లో నుండి రేపు శాశ్వతమైన నిద్రలకు మనం పెడతాం. అప్పుడు శాశ్వతమైన విశ్రాంతి. నేను ఇలా అంటాను, వెంకటరత్నం అనేవాడు ఈ ఒంటరితనంలో, ఈ దుఃఖంలో, ఈ అవమానంలో, దేవుడు అనుమతించిన యుద్ధంలో ఓడిపోడు. యోబు ఓడిపోడు. నా ప్రియ ప్రభు ఓడిపోలేదు కనుక నువ్వు ఓడిపోవు. నీతో ఆయన ఉంటాడు కనుక నీకు ఆయన కాపరిగా ఉంటాడు. గొర్రె ప్రాణం ఎవరి చేతిలో ఉన్నట్టు? గొర్రె భద్రత ఎవరి చేతిలో ఉన్నట్టు? గొర్రె ఆకలి దప్పుకులు తీర్చవలసిన బాధ్యత ఎవరిది? గొర్రెకి నెమ్మదినివ్వవలసిన అవసరత ఎవరిది? శాంతికరమైన జలాల దగ్గర గొర్రె నడిపించవలసిన బాధ్యత నేనే తీసుకుంటా అంటూ ఏమన్నాడు చూడండి. ఆయన 17వ వచనంలోనే దేవుడే ప్రతి బాష్ప బిందువును, అంటే ఎవరో వచ్చి నీ కన్నీళ్లు తుడవడం కాదు, ఆయనే నీ గుండెలు నిన్ను తన గుండెలకు అత్తుకుని కన్నీళ్ళు తుడుస్తాడు. చూడండి, ఏడుస్తున్న బిడ్డని అమ్మ పరిగెత్తుకుని చెత్తుకుని కన్నీళ్ళు తుడుస్తుంది కదా. అప్పుడు ఏమవుతుంది? ఏడ్చే కొడుకుని చూసి నాన్న పరిగెత్తుకొచ్చి కౌగులించుకుని, ఎందుకు ఏడుస్తున్నావు నాన్న, ఏడవకరా, ఏమవుతరా అంటాడు. కానీ ఓ తల్లి కంటే, ఓ తండ్రి కంటే అత్యున్నతంగా ఆదరించగలిగిన దేవుడు ఆయన. నడిపించేవాడైనా, నీ దప్పి తీర్చేవాడైనా, నీ కన్నీరు తుడిచేవాడు కూడా ఆయనే. ఆయన కన్నీరు తుడుస్తాడు. మర్చిపోకు. ఈ కన్నీరు ఎందుకో రేపు చూద్దాం, ఈ బాధ ఎందుకో రేపు చూద్దాం. మరో మాట దగ్గరికి కూడా వెళదాం రండి దయచేసి. నేను 9 గంటలకల్లా ముగించాలనుకున్నాను, 5 నిమిషాలు ఎక్సెస్ అయింది. పర్వాలేదుగా. సరే, ఇంకొక మాట దగ్గరికి వెళదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల, ఒకటి కాదంట, ప్రతి బాష్ప బిందువును.
ఎవ్రీ టియర్, ఎవ్రీ డ్రాప్ ఆఫ్ టియర్, ప్రతి కన్నీటి బిందువుని ఎవరిని తుడవనివాడు, ఆయన తుడుస్తాడు. నీ దప్పిక తీర్చేవాడు ఆయన, నిన్ను నడిపించేవాడు ఆయన, నీ కన్నీటి బాష్ప బిందువును తుడిచేవాడు ఆయన. ఎక్కడ ఆదరణ? ఇంతకు మించిన ఆదరణ ఇంకెక్కడైనా దొరుకుతుందా? ఎక్కడ దొరకదు. ఆలోచించండి ఒకసారి, ఎంత గొప్ప ఆదరణ. కానీ ప్రస్తుతానికి శ్రమే, ప్రస్తుతానికి యుద్ధమే. ఈ దేహంతో, ఎరిగిన వారితో, ఇంట్లో, లోపల, వెలుపల, వీటన్నిటి మధ్యలో నువ్వు పోరాటంలోనే ఉన్నావు. ఆదరణ కోసం ఎదురు చూస్తున్నావు, ఆదరించే వారి కోసం కనిపెట్టుకున్నావు. ఆదరించేవాడు ఒక్కడూ కనిపించడు, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టడు. దయచేసి ఒకసారి నాతో పాటు మీరు యెషయా గ్రంథం దగ్గరికి కూడా రండి. యెషయా గ్రంథం 69వ అధ్యాయం. పంతొమ్మిదవ వచనం చివరి మాట. రోదన ధ్వనియు విలాపని ధ్వనియు వినపడదు. 65:19 చివరి భాగం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 19వ వచనం చివరి భాగం. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినపడదు. ప్రస్తుతం దుఃఖమే, కొద్ది కాలం దుఃఖం ఉంటుంది, కొద్ది కాలం బాధ ఉంటుంది. నేను ఒక చిన్న మాట ఆదరణ కోసం చెప్తాను. ప్రకటన గ్రంథంలో అంటాడు, 10 దినములు శ్రమ కలుగును. విన్నారా? గుర్తుందా మాట? మీకు చూపించక్కర్లేదుగా. 10 దినములు శ్రమ కలుగును అంటే శ్రమ దినాలకు ఒక పరిమితి ఉంది. నీ దుఃఖ దినాలకు ఒక పరిమితి ఉంది, నీ బాధ దినాలకు ఒక పరిమితి ఉంది, నీ యుద్ధ దినాలకు కూడా పరిమితి ఉంది. ఆ లిమిట్ కాగానే ఏమవుద్ది? ఆదరణ ప్రారంభమవుతుంది, ఓదార్పు ఆరంభమవుతుంది, దుఃఖం పరిసమాప్తం అవుతుంది. మరో మాట కూడా చూడండి. ఇదే యెషయా గ్రంథంలోనే 25వ అధ్యాయం 8వ వచనం. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువును తుడిచివేను. చాలా? ఇంకేమన్నా కావాలా? చివరి మాట చూడండి, 8 చివరి. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ఇలా జరుగుతుంది, సర్టెన్, షూర్, నో డౌట్, అనుమానం లేదు, ఖచ్చితం, జరిగి తీరుతుంది. నేనే కన్నీరు తుడుస్తాను. ఒక మాట అండి, ఆయన్ని నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు శిష్యులలో ఒక వ్యక్తి అన్నాడు, ఇర్మియా అనుకుంటున్నారయ్యా అని. ఎందుకని? పాత నిబంధన గ్రంథంలో ఇర్మియా లాగా ఏడ్చిన వాడు ఎవరు లేరు. ఇర్మియా ఏడుపు నా ప్రియరక్షకుని కన్నీటి ముందు కొంచెమే. జననం మొదలుకొని మరణం వరకు ఎక్కడైనా నవ్విన దాఖలా ఉందా ప్రభు? ఎంత బాధ,
ఎంత వేదన, ఎంత అవమానం. 33.5 సంవత్సరాల యుద్ధం లోకంతో. అరేరే, ఆయన తన వారి వద్దకు వచ్చాడు, వారు ఆయనని నిరాకరించిరి కదూ. ఏమైనా ఉందా అర్థం? సిలువ వేసేదాకా నిద్రపోయారా? వెళ్ళి సిలువ మీద రాజుని రాస్తారని తీసేయండి. ఏమడుగుతున్నారు వీళ్ళు? నీ పితరుడైన అబ్రహాముని మెసొపొటేమియా నుంచి ఒక్కడిగా ఉన్నప్పుడు పిలిచి నిన్నొక పెద్ద జనాంగం చేసి నీ మధ్యకు వచ్చి నిన్నొక నారుమడిగా చేసి ప్రపంచమంతటికి నారును నీ నుంచి సరఫరా చేయాలనుకునే ఆయన్ని నిరాకరించి చంపేదాకా ఊరుకోలే. అందుకే హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు, ఆయన ఎంత రోదన చేశాడు, ఎంత కన్నీరు కార్చాడు. ఏడవడం ప్రజలకు ఎన్నిసార్లు కనపడింది? 3 సార్లే కనపడింది. యెరూషలేం దగ్గర, లాజరు సమాధి దగ్గర, గెత్సేమనే దగ్గర 3. కానీ పరలోకానికి ఎన్నిసార్లు కనపడి ఉంటుంది? ఏడవని రాత్రి ఉండి ఉంటుందా? లోపల ఏడవని పగలు ఉండి ఉంటుందా? ఆయన శోకతప్తుడు, ఆయన దుఃఖసహితుడు, ఆయన కన్నీటి గుండా ప్రయాణం చేశాడు. మీరు అనుకుంటున్నారు నా కన్నీరు తోచబడును గాక. దేవుడు నా కన్నీటిని చూస్తాడు. దేవుడు నన్ను విడిచిపెట్టడు. నా కన్నీటిని ఆయన తన కవిలిలో రాస్తున్నాడు. నా కన్నీటిని ఆయన తన బుడ్డిలో పట్టుకుంటున్నాడు. అవును, కన్నీటి భాష ఎరిగినవాడు, కన్నీటి యొక్క భావం ఎరిగినవాడు, కన్నీటికి పరిష్కారం చేయగలిగినవాడు, కన్నీటిని కొలవగలిగినవాడు, వెలకట్టగలిగినవాడు ఆయన ఒకడే. అతి కన్నీటి గుండా వెళుతున్నప్పుడు యోబు అంటాడు, జల ప్రవాహం వలె నా కన్నీరు కారుతోనది అంటాడు. జ్ఞాపకం పెట్టుకోండి, యుద్ధం మధ్య ఆదరణ కోరుకుంటాం, కానీ ఆదరణ లభించదు. కానీ ఒకానొక దినాన్న యుద్ధం సమాప్తం అవుతుంది. ఆ దినాన మాత్రం జీవోత్సాహం, బహుమానం, జీతం మాత్రమే కాదు, గొప్ప ఆదరణ కూడా మన అంతరంగాలకు కలుగుతుంది. ఇంకో గొప్ప సంగతి చెప్పున, ప్రభువు అన్నాడు, నేను మిమ్మను అనాథలుగా విడువను, నేను మీ యొద్దకు వస్తాను, ఆదరణకర్తను మీకు పంపుతాను అన్నాడు. మనలో ఎవరున్నారు? ఆదరణకర్త మనలో ఉండి కూడా చెప్పండి, ఆయన ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఆ లేఖనం వైపు చూడడం కానీ, లేఖనం ద్వారా ఆయన స్వరం వినడం కానీ మనకు ఈ యుద్ధ సమయంలో దూరం అవుతుంది, దుఃఖమే ఉంటుంది. నేనే వస్తా, నేనే ఆదరిస్తా అని ఆదరిస్తున్న దేవునికి హృదయపూర్వకంగా మనం అప్పగించుకుందాం, తలలో ఉంచుదాం.